సార్ వినిపిస్తుందండి? యా కంటిన్యూ ప్లీజ్. నాటోళ్ళండి రాష్ట్ర 175 నియోజకవర్గాల్లో కూడా అనేక మంది నాయకులు జనసేన పార్టీ ఒక పెద్ద పండగలాగే నిర్వహిస్తాము. ఖచ్చితంగా వైసీపీ రాబోయే రోజుల్లో వైసీపీ ఖాళీ అవ్వదు అన్నది ఖాయం. ఎందుకంటే వైసీపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కోటరీ తప్ప ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరో పార్టీలో మిగిలే పరిస్థితి లేదు. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలవచ్చుగాక, ప్రజల వ్యతిరేకత ఎంత రైట్. మీ దగ్గర సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది, మళ్ళీ వస్తాను. శ్రీనివాస్ గారు, ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా తమకంటూ ఎవరు అపోజిషన్ లేకుండా ఉండాలి. సుజాత్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒకసారి సరి చూసుకోండి. శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, మీరు ఏదైతే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలు అయితే ఉన్నాయో అన్ని రాజకీయ పార్టీలు తమకు అపోజిషన్ అంటూ లేకుండా ఉండేటట్టు చేయాలని కోరుకుంటూ ఉంటాయి. అయితే ప్రభుత్వం పాలన మీద ఫోకస్ పెట్టాలి ఎప్పుడైనా కూడా. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఏ తప్పు చేసిందో ఆ తప్పుని ఏ ప్రభుత్వం చేయకూడదు. ఎందుకంటే గతంలో జరిగిన తప్పు మళ్ళీ జరిగితే వీళ్ళకైనా ఏ ప్రభుత్వకైనా అదే ఉంది. ప్రజాపాలన మీద దృష్టి పెట్టాలి, దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటారా? అంటే ప్రజల అధికారం వచ్చినప్పుడు ప్రజా పరిపాలన చేయాలి. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ, మరి రాజధాని అభివృద్ధి కానీ, పోలవరం జీవనాడిగా ఉంది, పోలవరం పూర్తి చేయాలి. విశాఖపట్నం రైల్వే జోన్ కూడా మనకి అనౌన్స్మెంట్ మన పరిధి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకుంటూ మనం చూస్తున్నాం అన్నమాట. ఇవన్నీ వచ్చే వాళ్ళు అధికారం ఉన్నప్పుడు అనేక మంది వస్తారు. వాళ్ళ విషయంలో మనం సీరియస్ గా పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మీకు 164 సీట్లు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఏ విధంగా ఉపయోగించుకుని ప్రజలకు మనం సేవ చేద్దాం అనేటువంటిది ఒకే ఉండాలి తప్పితే ఇది ఇవాళ మన కొత్తగా నాయకులు చెప్పుకోవాల్సిన పని లేదు. మన ఆ మహా పోరాటం చేస్తే ఆ పోరాటంలో భాగంగానే కార్యకర్తలు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ పెద్ద ఎత్తున పోరాటం చేయడం వల్ల అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఎవరైతే అధికారంలో రావడానికి కారకులు అయ్యారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ప్రజా సేవలో మమేకం అవుతారు. మరి గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా అంటే మనం చూస్తున్నాం రోడ్స్ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో రోడ్స్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మనం నిజంగా ఇదే రోడ్ల మీద పోయామా అనేటువంటి పరిస్థితి కలుగుతున్నాయి. మనకి ఎప్పుడు రోడ్లు లేని చోట కూడా ఈ రోజు ఈ 70 సంవత్సరాల్లో రోడ్లు ఏ రోజు కూడా అయినటువంటి రోజుల్లో కూడా మనం ఈ రోజు కొత్తగా రోడ్లు అయితే ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే ప్రభుత్వం చేసేది అవినీతి దూరంగా ఉండాలి. మరి ప్రజలు కోరుకునేటువంటి ఏదైతే ప్రజాపాలన కావాలి, అవినీతికి దూరంగా కోరుకున్నారో దానికి 3 పక్షాలు కూడా తెలుగుదేశం ఏంటి, బీజేపీ ఏంటి, జనసేన ఏంటి ఆ పరంగా ఇవ్వాలి. నామినేట్ పోస్టుల్లో కూడా నాకు అనేక మంది నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి నేను చెప్తున్నాను, కార్యకర్తలు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. అంటే నిజమైన వాళ్ళకి ఇవ్వాలి, వేరే పార్టీలు ఏంటి వచ్చే వాళ్ళకి కాదు. అదే విధంగా గత ప్రభుత్వం ఈ భూ కబ్జాదారులు మరి వీళ్ళు ఎవరైతే మరి ఇలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చారో ఈ 3 పార్టీల్లో ఏటిలో ఇవ్వకూడదని చెప్పి కార్యకర్తలు పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజల కోసం పనిచేసేటువంటి పరిపాలకులు మాత్రమే మీరు పదవులు ఇవ్వండి, ఈ రాష్ట్రానికి మంచి చేయండి, మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేయొద్దు. మహిళల్లో కూడా 33% రిజర్వేషన్స్ అనే పార్లమెంట్ లో బిల్లు పాస్ చేశారు. కాబట్టి మహిళలు కూడా 33% రిజర్వేషన్స్ వాళ్ళందరూ కూడా నామినేట్లు పదవులు ఇచ్చి మహిళా సంక్షేమాన్ని కోరుకోండి. మీరు మరి మహిళా సాధికారత గల ప్రభుత్వం చెప్తున్న రోజు ప్రకటనలు ఇస్తున్నారు. ఆ పరంగా మహిళలను కూడా విస్మరించకుండా గత ప్రభుత్వం ఏ విధంగా అయితే మహిళలను విస్మరిస్తుందో మహిళలు కూడా మీకు తెలుసు మహిళలను దాడులు చేశారు అనేక జిల్లాలో మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో గతంలో చేసినటువంటి తప్పులు ఏమీ కూడా మీరు చేయకుండా అన్ని సంక్షేమం అన్ని ప్రాంతాల సంక్షేమం కోరుకున్నప్పుడు మాత్రమే పార్టీ ఈ కూటమి అనేది ముందుకెళ్తుంది. ప్రజల మాత్రం కూడా పూర్తిగా ఉంటుంది. ఈ వచ్చే వాళ్ళు పోయే వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఏ పదవి ఆశించకుండా ప్రజల కోసం సేవ చేస్తాను అనే కండిషన్ మీద వచ్చే వాళ్ళని మాత్రమే తీసుకోవాలి. వాళ్ళ కండిషన్స్ పెట్టి ఆ పదవి ఈ పదవి ఇస్తామంటే మటుకు ప్రజా కీర్తిని మనం అపహాస్యం చేసినట్టు అయింది. అది మటుకు గుర్తుంచుకోవాలి.
ఇప్పుడు ప్రధానంగా వైసీపీ పార్టీ 6 నెలలు 7 నెలలు అయిన ప్రభుత్వం మీద విపరీతమైన ఎదురుదాడి చేస్తుంది మా మీద అని చెప్పి కూటమి ప్రభుత్వం అంటుంది. మరి ఈ కూటమి ప్రభుత్వం చెప్తున్న దాన్ని పరిగణలోకి తీసుకోవాలా? 7 నెలలకే మా మీద దారుణమైన విమర్శలు చేస్తున్నారని ఏ కోణంలో చూడాలంటారు? వైసీపీ పార్టీ విమర్శలు చేయడం కరెక్టా, లేదంటే కూటమి ప్రభుత్వం ఇంకా తామిచ్చిన హామీలను నెరవేర్చుకే దిశగా ప్రయత్నిస్తుంది అనుకోవాలా, ప్రయత్నించడం లేదనుకోవాలి? ఏమనుకోవాలంటారు? అంటే వైసీపీ ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసింది. సొంత ప్రయోజనాల కోసం వాళ్ళు ఏం చేశారని మనం చూస్తాం అన్నమాట. అంటే ఇవాళ ఇంట్లో ఒక తండ్రి అప్పు చేస్తేనే దాన్ని మనం తీర్చాలి అంటే ఒక 5 లక్షలు 10 లక్షలు ఎంత ఇబ్బంది పడతాం చూసారు మీరు. మరి అలాంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మందిని జనాన్ని మోసం చేసి అన్ని రకాలుగా కూడా ఏవైతే సంక్షేమ కార్యక్రమాలకు వాటికి పెట్టకుండా వాళ్ళ సొంత ఎజెండా కోసం డైవర్ట్ చేశారో కొంచెం మనం చూస్తున్నాం. ఎస్సీ ఎస్టీ నుంచి ఎస్సీ ఎస్టీలకి వాడలేదు, వాడకుండా డైవర్ట్ చేసేసి వేరే స్కీమ్స్ పెట్టారు. అంటే సంక్షేమం అనేటువంటి పేరుతో రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా కూడా అడ్డుకొని అభివృద్ధి పదంగా కాకుండా కేవలం ఓట్ల కోసం, ఓట్లను కొనటం కోసం అని చెప్పేసి ఒక ఎజెండా పెట్టుకుని ఈ విధమైన చేశారు. ఇలాంటి ఆట మీద ఎన్నికల కమిషన్ గారు చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అంటే ఒక లిమిటెడ్ ప్రామిస్ చేయవచ్చు. అట్లా కాకుండా ఆ లిమిట్లు పాస్ అయినప్పుడు ఏమైందంటే మనం పోలవరం కట్టలేదు, అందరికీ మనిషికి ₹1,00,00,000 ఇస్తాం, ఉపయోగం ఏముంది? పంటలు బండవు. మరి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఉంది. మరి అలాంటి అన్నపూర్ణను కూడా మనం కాపాడుకోలేని పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టులు లేకపోతే, మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే, రాజధాని లేకపోతే మీకు ఎవరికి ఏది ఇచ్చినా కూడా దానివల్ల ఉపయోగం ఉండదు. ఉపయోగం లేదనే ప్రజలు కూడా గమనించారు. కాబట్టి మేము అనేక సంవత్సరాలు వెనకబడిపోయాం. మేము పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మోడీ గారు వీళ్ళ వల్ల మా రాష్ట్రం ముందుకెళ్తుంది అనేటువంటి వాళ్ళు ఆశతో వాళ్ళ ఈ ప్రభుత్వానికి చేశారు. కాబట్టి వైసీపీ చేసేటువంటి ఆరోపణలు ఏది కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు తప్పు చేయకుండా మీరు ప్రజలు ఏ విధంగా మీ పట్ల చిత్తశుద్ధితో ఓటు వేశారో వాళ్ళు మీకు అధికారం ఇచ్చినందుకు మీరు 100% నిజాయితీగా పనిచేసినప్పుడు ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. అలాంటిది కాకుండా మీరు కూడా గతంలో చేసిన ప్రభుత్వం మీరు కూడా తప్పులు చేస్తే, నేరస్తులను ప్రోత్సహిస్తే, కిందకి మీరు సపోర్ట్ చేస్తే చాలా సమస్యలు ఎదుర్కొని వచ్చేది. మా రఘురామకృష్ణ గారు అన్నారు, ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేయట్లేదు, వాళ్ళని చేయట్లేదు, ఏం చేయట్లేదు. తప్పు చేసినప్పుడు ఐపీఎస్, ఐఏఎస్, మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ ఎవరైనా సరే 24 గంటలు అరెస్ట్ చేయాలి. అట్లా లేనప్పుడు కార్యకర్తల్లో అసంతృప్తి వస్తుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఈ విషయంలో మటుకు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా తీసుకోవాలి. తీసుకోకపోతే రాష్ట్రానికి నష్టం కలుగుతుందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. మళ్ళీ వస్తా శ్రీనివాస్ గారు మీ దగ్గరికి. మనం సామకోటి ఆదినారాయణ గారితో మాట్లాడదాం. ఆదినారాయణ గారు, ఇప్పుడు వరకు మీ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని మొత్తానికి కంప్లీట్గా ఎప్పటికి మీరు అమలు చేసే అవకాశం ఉంది? ఎక్సెప్ట్ ఇప్పుడు పోలవరం కానీ అమరావతి కానీ అంటే అవి కొంచెం లెందీ ప్రాజెక్ట్స్, కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. మీరు ఇస్తామని ఏవైతే హామీలు ఇచ్చారో, మీ మేనిఫెస్టోలో పెట్టారో, ఉచిత బస్సు కావచ్చు, ఇంకొన్ని మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాల్సినవి ఉన్నాయి. ఎప్పటికి స్టార్ట్ చేస్తారు? ప్రజలకి ఎప్పుడు మీరు దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం ఉంది? ఎలక్షన్ టైంలో మేము ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా తప్పకుండా నెరవేర్చేలో భాగంగా దాదాపు ఈ 7 నెలల సమయంలోనే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్. మరీ ముఖ్యంగా పింఛన్ అనేది ఒక పెద్ద ప్రాసెస్. ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ గతంలో వైసీపీ ప్రభుత్వంలో అనేక రకమైనటువంటి